ఎన్ని సెంటర్స్ కావాలి? 100 డేస్ ఎన్ని, 175 ఎన్ని, 300 డేస్ ఎన్ని చెప్పండి రా. ఇరక్ కుమ్మేస్తారా సినిమా. సూపర్ డూపర్ అండ్ సెన్సేషనల్ హిట్. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు క్లియర్ వెళ్ళిపోతున్నా. హలో గైస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీ హారం. ఈరోజు మనం మాట్లాడబోయేది రవితేజ గారి ఫిల్మోగ్రఫీ గురించి. సో కమింగ్ టు మాస్ మహారాజా రవితేజ గారు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సపరేట్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే కైండ్ ఆఫ్ కామెడీ, మేనరిజమ్స్, ఆ నోయన్సెస్ అండ్ ఆ యాటిట్యూడ్ అండ్ ఆ డాన్సెస్ అన్ని తన స్టైల్లోనే యూనిక్గా ఉంటాయి. ఇవన్నీ కాకుండా తన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ చాలా క్యాజువల్గా ఉంటుంది. రియల్ ఫేస్తో 0% ఈగో, 0% arrogance అండ్ 100% హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. నాకు ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది రవితేజ గారి వర్క్ పట్ల. నిజం చెప్పాలంటే ఆయన మూవీస్కి అప్పుడున్న కిక్కే వేరు. అలా నన్ను రవితేజ గారి ఫ్యాన్గా మార్చిన కొన్ని మూవీస్ గురించి ముందు మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, ఖడ్గం. ఈ మూవీలో మేబీ రవితేజ ఓన్లీ మెయిన్ లీడ్ కాకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద మెయిన్ లీడే కదా. అయినా ఈ మూవీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కల్ట్ మూవీ అసలు. పేట్రియాటిజం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ మూవీనే. ఇలాంటి ఒక మూవీలో చాలా గ్రౌండెడ్ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్ ప్లే చేశారు రవితేజ గారు. సినిమా పిచ్చోళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో చూపిస్తా, దట్స్ ఇట్. ఈ క్యారెక్టర్ నాకెందుకు ఇష్టమో చెప్పడానికి. బై ద వే, నేను ఏదైనా మూవీలో యాక్ట్ చేయాలంటే అట్లీస్ట్ సమంత లేకపోతే కృతిసేనన్. హాస్యం. సెకండ్ ఫిలిం ఇన్ ద లీస్ట్ స్టేజ్, కిక్. రవితేజ గారి హోల్ ఫిల్మోగ్రఫీలో ఒక యూనిక్ యాటిట్యూడ్గా ఎప్పటికీ ఉండిపోద్ది ఈ మూవీ. అప్పట్లో ప్రతి వాడు కిక్ కోసం తెగ ఎతికేసేవాడు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్. చిన్నప్పుడు ఈ మూవీలో ఫస్ట్ యానిమేటెడ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ని చాలా ఎంజాయ్ చేసేవాడిని. మూవీ అంత ఫన్ అండ్ క్విర్కీగా వెళ్తున్న టైంలో ఆ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగా బ్లెండ్ చేశారు. ఆ చిన్న పిల్లతో హాస్పిటల్ బెడ్ మీద సీన్ అయితే పీక్స్ అసలు. తమనన్న 100% డ్యూటీ ఎక్కేశాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ రవితేజ గారు. థర్డ్ వన్ ఇన్ ద లీస్ట్ స్టేజ్, విక్రమార్కుడు. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఒక్క సీన్ గురించి మాట్లాడితే చాలు. అదే ప్రకాష్ రాజ్ గారు ఇంకా రవితేజ గారి సీన్. అసలు వాహ్, ఏమైనా డైలాగ్స్ అవి సట్లు చింపేసుకోవచ్చు. ఇంకా పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ సీన్ అండ్ టెరిఫిక్ ఇంటర్వ్యూ సీన్. ఎస్ఎస్ రాజమౌళి గారే అన్నారు, నా డైరెక్షన్ని కంప్లీట్గా డామినేట్ చేసింది ఒకే ఒక యాక్టర్, అది రవితేజ గారు అని. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలదా ఆయన కెపబిలిటీ ఏంటో చెప్పడానికి. మెయిన్లీ ఎంఎం కీరవాణి గారి బీజిఎం. సారీ, రాజమౌళి గారి డైరెక్టర్ గురించి సపరేట్గా మెన్షన్ చేయాలా? అవసరమేముంది అంటున్నా. ఫోర్త్ వన్ ఇన్ ద లీస్ట్ స్టేజ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. అందరూ ఈడియట్ మూవీ గురించి మాట్లాడతారు, కానీ నాకు ఈడియట్ మూవీ కన్నా ఈ మూవీనే చాలా ఇష్టం. ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్, ఆ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి. ప్రకాష్ రాజ్ గారితో బాండింగ్ అయితే కాస్త ఫ్రెష్గా అనిపించింది రెగ్యులర్ ఫాదర్ సన్ రిలేషన్ కన్నా. ఇంకా పూరి గారి స్వాగ్ అండ్ అదంతా రవితేజ గారి యాటిట్యూడ్ డబల్ చేసాయి. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. జయసుధ గారితో సీన్స్ అయితే చాలా క్యూట్గా ఉంటాయి. ఈ మూవీలో నాకు స్పెషల్గా అనిపించింది కూడా అదే. జయసుధ గారితో ఉన్నన్ని సీన్స్ ఆసిన్ గారితో కూడా ఉండవు. స్టోరీ అంత ఫోకస్డ్గా వెళ్తుంది. ఫిఫ్త్ వన్ ఇన్ ద లీస్ట్ స్టేజ్, భద్ర. అసలు ఈ మూవీ బోయపాటి గారు తీశారంటే ఎవరైనా నమ్ముతారా? ఓకే, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంది అండ్ ఫైట్స్ కూడా ఉన్నాయి, బట్ వీటన్నిటికంటే ఈ మూవీలో ఎక్కువ డామినేట్ చేసేది మాత్రం ఆ ఫ్యామిలీ సీన్స్, ఆ లవ్ సీన్స్, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఫ్రెండ్షిప్ సీన్స్ అండ్ ఆ ఎమోషన్స్కి పిచ్చగా కనెక్ట్ అయిపోతాం. డిఎస్పి గారి బీజిఎం, అబ్బా ఊరికే అంటారా వింటేజ్ డిఎస్పి అని. ఇప్పుడు బోయపాటి గారి సినిమా అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫైట్స్ అండ్ ఎలివేషన్ కోసమే చూస్తున్నాం. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి, అది మ్యాటర్. ఈ మూవీలో రవితేజ గారి క్యూట్నెస్ అయితే ఓవర్లోడెడ్ అనిపించింది అసలు. సిక్స్త్ వన్ ఇన్ ద లీస్ట్ స్టేజ్, శంభో శివశంభో. ఈ మూవీకి నేను పెద్ద కల్ట్ ఫ్యాన్. మీలో ఎంతమంది అగ్రీ అవుతారో నాకు తెలీదు. ఎస్, ఈ మూవీలో ప్రతిదీ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. రవితేజ గారి లీస్ట్ కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు, కానీ ఈ మూవీలో అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ మూవీ నచ్చడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ రిలేటబుల్ క్యారెక్టర్స్ అండ్ లైట్ హార్టెడ్ స్క్రీన్ ప్లే. ఏవి ఎక్కువ పిచ్లోకి వెళ్ళదు, అన్నీ ఒక మీటర్ మీద బ్యాలెన్స్డ్గా వెళ్తాయి. రవితేజ గారి కర్ణ క్యారెక్టర్ అయితే రే కర్ణ చింపేసావురా. నెక్స్ట్ వన్ ఇన్ ద లీస్ట్ స్టేజ్, దేవుడు చేసిన మనుషులు. ఈ మూవీ చాలా మంచి ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు.
ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ ఇంకెక్కడో జరిగే ఇంకో ఇన్సిడెంట్ని డిసైడ్ చేస్తుంది. అంత బాగా రిసెప్షన్ అయితే రాలేదు ఈ మూవీకి. బట్ ఈ మూవీ స్టోరీని చాలా డైమెన్షన్స్లో చూపిస్తారు. హీరోకి ఎలివేషన్ పడాలి, ఇన్ని ఫైట్స్ ఉండాలి అని కాకుండా ఒక నీట్ అండ్ క్లీన్ కామెడీతో అలా స్మూత్గా వెళ్తుంది మూవీ అంతా. ఆలీ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారి కామెడీ కూడా బాగుంటుంది. ఇంకొకటి చెప్తా. ద లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ దరువు. ఈ మూవీలో రవితేజ గారి ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. యముడికి మొగుడు మూవీ నుంచి కోర్ పాయింట్ తీసుకుని రవితేజ గారికి సరిపోయినట్టు ఆ కామెడీ సీన్స్, ఆ మేనరిజమ్స్ అండ్ ఆ స్వాగ్. అసలు హోమ్ మినిస్టర్ బాడీలో ఆత్మ ఎంటర్ అయిన తర్వాత ఇంకా మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆల్ మేనరిజమ్స్ అండ్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి నాకైతే. నౌ కమింగ్ టు ద సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఇలా ఎంటర్టైన్ చేస్తున్న రవితేజ గారు ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక పర్ఫెక్ట్ ఫిలిం ఇవ్వలేకపోతున్నారు. అసలు మాస్ మహారాజా రవితేజ గారికి ఇప్పుడున్న ఫ్యాన్ బేస్కి ఒక పర్ఫెక్ట్ బొమ్మ పడితే చాలు, ఇట్ కెన్ క్రియేట్ మ్యాజిక్ అమ్మా. అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు నాకు వరస్ట్గా అనిపించిన కొన్ని రవితేజ గారి మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని ఈ లిస్ట్లో మన ఫస్ట్ మూవీ వచ్చేసి టచ్ చేసి చూడు. ఈ మూవీని అసలు ఎందుకు ఓకే చేశారో అర్థం కాదు నాకైతే. అసలు ఏముండదు మూవీలో, ఏదో కొన్ని లవ్ ట్రాక్స్ అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ అండ్ ఏదో మాస్ మూమెంట్స్ అంతే. అప్పటిదాకా బిజినెస్ మ్యాన్ అయిన హీరో అప్పటికప్పుడు పోలీస్ అయిపోవడం, ఏదో తీయాలని తీసినట్టు ఉంటుంది. ఈ లిస్ట్లో సెకండ్ ఫిలిం వాల్తెర్ వీరయ్య. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ నాకైతే అస్సలు ఎక్కలేదు. అటు చిరంజీవి గారికి ఇటు రవితేజ గారికి ఎవ్వరికి మ్యాచ్ అయ్యే స్క్రిప్ట్ అయితే కాదు ఇది. ఒక్క పోస్టర్ తుడిచే సీన్ తప్ప ఇంకేం కిక్ రాలేదు సినిమా అయితే. థర్డ్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ రామారావు ఆన్ డ్యూటీ. నిజం చెప్పాలంటే నాకు థియేటర్లో చుక్కలు చూపించింది ఈ సినిమా. ట్రైలర్ అండ్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూసి టెంప్ట్ అయ్యా మూవీ పరంగా. కానీ మూవీలో సీన్స్కి, లాజిక్స్కి, అసలు ఎటు పోతుందో తెలియని స్టోరీకి, వీటన్నిటికీ మించి పాపం వేణుగారు ఏదో ఎక్స్పెక్ట్ చేసే కంబ్యాక్లో, బట్ ఇది మాత్రం చిత్రహింస. మూవీ ఎంత ఆనిముత్యం అంటే పేరులోనే ఉంది, రామారావు ఆన్ డ్యూటీ, ROD. పెద్ద రాడ్డు భయ్య. నెక్స్ట్ వన్ వచ్చేసి అమర్ అక్బర్ యాంథనీ. నేను దీని గురించి ఏం మాట్లాడను భయ్య, ఐఎమ్ సారీ, నా వల్ల కాదు. కానీ మనం ఇప్పుడు ఎంత ఆలోచించినా రవితేజ గారి స్టోరీ సెలక్షన్ దగ్గర ఎందుకు రాంగ్ అవుతుందో అస్సలు తెలియట్లేదు. నో చెప్పడానికి మొహమాట పడుతున్నారా అంటే ఆయనకి మొహమాటం ఏంటి? సరే కంఫర్ట్ జోన్లో వెళ్తున్నారా అంటే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఆపట్లేదే. సరే కాంప్రమైజ్ అయిపోతున్నారా అంటే ఈ ఏజ్లో ఫిట్నెస్లోనే కాంప్రమైజ్ అవ్వని వాళ్ళు మూవీస్లో ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? సేఫ్ జోన్లో ఉంటున్నారా అనుకుంటే మూవీస్ హిట్ అయితేనే కదా సేఫ్ సైడ్లో ఉన్నామనడానికి. ఇలాంటి సేమ్ ఇష్యూనే బాలీవుడ్లో అక్షయ్ కుమార్ గారు ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆయన కూడా బాక్స్ ఆఫీస్ హిట్ హీరో, బట్ ఇప్పుడు అతని మూవీస్కి మినిమం కలెక్షన్ కూడా రావట్లేదు. రవితేజ గారికి ఇంకా అక్షయ్ కుమార్ గారికి సిమిలారిటీ వెతికితే మనకి దొరికేది విక్రమార్కుడి రీమేక్ అయిన రౌడీ రాథోడ్. ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూలో ఏమైనా డిఫరెన్స్ ఉందంటే రవితేజ గారి స్టోరీ సెలెక్షన్ ఆర్ కంటెంట్ వైజ్గా ఏ కిక్కు లేదు, బట్ అక్షయ్ కుమార్ గారి మూవీలో కంటెంట్ బాగుంటుంది. బట్ రీమేక్స్ అవడం వల్ల అండ్ కంటిన్యూస్గా మూవీస్ రావడం వల్ల ఎక్కువగా సైన్ అవ్వట్లేదు. ఒక్క బచ్చన్ పాండే వదిలేస్తే రెస్ట్ ఎవ్రీ మూవీస్ ఆఫ్ అక్షయ్ కుమార్ ఈజ్ గుడ్. ఏది ఏమైనా సరే ఇద్దరు ఫేవరెట్ హీరోస్ సినిమాలోకి రెస్పాన్స్ రాకపోవడం ఈజ్ ఎ సాడ్ థింగ్. హోప్ దే బౌన్స్ బ్యాక్ సూన్. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేదంటే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీ హారం, లాగింగ్ అవుట్.